ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులకు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆశ్రయించారు. భార్య తరపున కుటుంబంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని ఫిర్యాదు చేశారు. సో వారి నుంచి తనను కాపాడాలని, రక్షణ కల్పించాలని సురేందర్ రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తన భార్య విజయారెడ్డి ఆత్మహత్యకు ఆమె అన్న చిరంజీవి, వదిన లక్ష్మి, తల్లి పుష్పలత అని కారణమంటూ సంచలన విషయాలు వెల్లడించారు. సురేందర్ రెడ్డి భార్య పిల్లలు చనిపోయిన 25 రోజులకే ఆస్తుల కోసం తనను బెదిరించారని సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయారెడ్డి తన పిల్లలు ఆత్మహత్య చేసుకున్నంత పిరికి వాళ్ళు కాదన్నారు సురేందర్ రెడ్డి. వారి ఆత్మహత్యలపై అనేక అనుమానాలు ఉన్నాయని సురేందర్ రెడ్డి తెలిపారు. తదనంతరం ఆస్తులను ట్రస్ట్కి రాస్తారని చెప్పుకొచ్చారు ఆయన. 3 నెలల కిందట ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేవలం స్ట్రెస్, మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లయింది. వాస్తవానికి ఇదే సురేందర్ రెడ్డి ఎవరితోనో కాల్ మాట్లాడిందనో, లేదంటే ఎవరైతే విజయారెడ్డి ఒక బిల్డింగ్ కడుతుందో ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి బిల్డర్తో ఏదో పూజలు జరిగాయని, లేదంటే ఆ బిల్డర్ విజయారెడ్డి మీద కన్నేశాడని ఇటు కాలనీ వాళ్ళు చెప్పడం, వీటన్నిటిని ఖండించారు భర్త సురేందర్ రెడ్డి. నా భార్య చాలా మంచిది, తను చాలా అథెంటిక్గా ఉంటుంది, చాలా ప్రిసైజ్గా ఉంటుంది, ఎవరితో కూడా ఇంత కూడా గొడవ ఉండేది కాదు, ఒకవేళ గొడవ ఉంటే తానే పక్కకు వెళ్ళిపోయేది. తర్వాత ఏదైతే విజయారెడ్డి వర్క్ చేస్తున్న రియల్ పేజ్ ఆఫీస్ ఉందో హైటెక్ సిటీలో, దానికి సంబంధించినటువంటి అక్కడ విజయారెడ్డి టీఎల్గా వర్క్ చేస్తుంది. వాళ్ళ పాట్ లీడ్ కావచ్చు, వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, తన టీంలో ఉండే వాళ్ళు కావచ్చు, మేనేజర్లు కావచ్చు, ఈవెన్ వాళ్ళ సిఇఓస్ కావచ్చు. సో ప్రతి ఒక్కరూ చెప్తుంది ఒకటే, విజయారెడ్డి డిప్రెషన్లో ఉండేది. కానీ విజయారెడ్డి అనే వ్యక్తి అందరి మొహాల్లోనూ చిరునవ్వులు చూడాలనుకునే వ్యక్తి తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలనుకునేది కాదు. ఏ రోజు డబ్బుల కోసమో, ఆస్తి కోసమో, ఇంకోటో మాట్లాడేది కాదు. హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, మీ ఫ్యూచర్ ఇలా ఉండాలి, మీరు కొంచెం కష్టపడితేనే తర్వాత ఫ్యూచర్లో బాగుంటారు అనే ఒక మైండ్ సెట్ కలిగిన వ్యక్తి విజయారెడ్డి. సో కట్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏదో క్షుద్ర పూజలు జరిగాయి, కొత్త బిల్డింగ్ని కాజేయాలని చూస్తున్నారు, సో ఎవరో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ దేర్ అని మనం దాదాపుగా ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం విజయారెడ్డి వార్తలు మాట్లాడుకుని ఉన్నాం. సో ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరో కాదు, కేవలం స్ట్రెస్ గురించి విజయారెడ్డి తన పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడలేదు. ఆ ఎక్స్టర్నల్ ఫోర్సే అన్న చిరంజీవి, వదిన లక్ష్మి, తల్లి పుష్పలత. సో ఈ ముగ్గురు కలిసి ఆస్తి కోసం వేధించారని భర్త కుండ బదులు కొట్టాడు మేడిపల్లి పోలీసులు. సో మేడిపల్లి పోలీసులు చెప్పింది ఒకటే, నా తదనంతరం ఆస్తి మొత్తాన్ని ఏదైనా ట్రస్ట్కి రాస్తాను తప్ప పొరపాటు కూడా వీళ్ళకి ఇవ్వను, నేను ఉన్ననాళ్ళు నేను చూసుకుంటా. ఏదైతే ఆస్తి ఉందో, ఒక బిల్డింగ్ ఉంది అండ్ ఒక చిన్న ఫ్లాట్ ఉంది గట్కేసర్ దగ్గర, సరే ఏదైనా కానీ తన బంగారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పటికే పుష్పలత ఎలాగైనా సరే ఆ ఆస్తిని వాళ్ళ అన్న చిరంజీవికి ఇచ్చేయాలని, ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడో దుబాయ్లో ఉన్నావు, నువ్వు అసలు విజయారెడ్డిని చూసుకోలేదు అని వాళ్ళ విజయారెడ్డి వాళ్ళ అమ్మ పుష్పలత వేధిస్తుందట. అసలు కూతురు చనిపోయింది కేవలం 2 నెలలు మాత్రమే అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు కనీసం మరి రేపటి ఏమనుకుంటారు, రేపు వేరే వాళ్ళు తెలిస్తే ఇప్పుడే ఆస్తులన్నీ పంచుకుంటున్నారంటే ఇది ప్రీ ప్లాన్ అనుకుంటారు అని అసలు ఆవిడకి లేదు ఇంకా. సో విజయారెడ్డి కేసు గురించి అందరూ మర్చిపోయారు. ఏదైతే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చేసాయి అండ్ దానికి సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్ కావచ్చు, ఇక్కడ నాంపల్లిలో ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్ దగ్ధమయ్యేసరికి కాస్త ఈ కేసు యొక్క విచారణ వేగవంతం కాలేదు వాస్తవాన్ని చెప్పుకోవాలంటే. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అంత సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి విజయారెడ్డి కేసులో అసలు ఎందుకు న్యాయం జరగలేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు. అసలు విజయారెడ్డి ఏంటి, 2 పిల్లలు, ఒక అమ్మాయి 10th, ఒక అబ్బాయి ఇంటరు, అలాంటి వాళ్ళు నీట్కి ఐఐటికి ప్రిపేర్ అవుతుంటే అలాంటి వాళ్ళని పిలుచుకొని వచ్చి హాస్టల్ నుంచి అమ్మాయిని ఆ రోజున ఒక రోజు ముందుగానే రమ్మని చెప్పి అండ్ దాని తర్వాత వాళ్ళ కొడుకుని రమ్మని చెప్పి ఇద్దరిని తీసుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్ ముందుకు వచ్చి అక్కడ వాళ్ళ పిల్లలకి చెప్తుంది. సో అంటే ఒక సైకలాజికల్గా వాళ్ళ బ్రెయిన్ని అంటే రెడీ చేస్తుంది ఒక ఇన్ఫ్లుయెన్స్ మేనర్లో. అంటే వీళ్ళు నా మాట వింటారు, సో ఎలాంటి ఇబ్బంది లేదు నాకు, ఒకవేళ వీళ్ళని తీసుకెళ్ళిపోతే
ఇంకా నాతోనే ప్రశాంతంగా వచ్చేస్తారు. ఇక మళ్ళీ తర్వాత వీళ్ళు ఒకవేళ ఉన్నారు అంటే, మిగిలారు అంటే, ప్రాణాలతో మిగిలారు అంటే తల్లి పుష్పలత కావచ్చు, అన్న చిరంజీవి కావచ్చు, వదిన లక్ష్మి కావచ్చు, వీళ్ళు చూసే ఛాన్స్ లేదు అని ఫిక్స్ అయింది. సో దిస్ ఈస్ ద మాడ్యూల్. సో ఇక్కడ ఆవిడ స్ట్రెస్ కాదు, పాడు కాదు. ఇప్పటిదాకా ఆవిడకి స్ట్రెస్. సో అంటే ఆబ్వియస్లీ మనం టీవీలో మనం దాదాపుగా ఒక 10 వీడియోలు చేసాం. సో ఆ 10 వీడియోలు లక్షల్లో వ్యూవర్షిప్ ఉన్నాయి. సో అప్పుడు కూడా మనం ఫస్ట్ వీడియోకి మాత్రమే అయితే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించిన తర్వాత ఇది కేవలం మానసిక ఒత్తిడి వల్లే బలవన్మరణానికి పాల్పడిందని చెప్పాం. కానీ దాని తర్వాత దెర్ ఈజ్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని చెప్పాం చాలా వీడియోస్లో. సో కావాలంటే మీరు ప్రీవియస్గా ఉన్న వీడియోస్ని వెతుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ విజయారెడ్డి అనే స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇటు పిల్లల కోసం భర్త దుబాయ్లో ఉండి తనకి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నా, ఇటు అంటే పర్సనల్గా కాకపోయినా ఎమోషనల్గా తనకి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నాడు. సో వచ్చి దగ్గర ఉండకపోయినా, తన బాధ్యతల్లో పాలు పంచుకోకపోయినా తనకు ఉండే స్ట్రెస్ తనకు ఉంటుంది. ఆబ్వియస్లీ ఒక కార్పొరేట్ ఉమెన్కి ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది అనేది వాస్తవం. సో ఆల్రెడీ తనకి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇటు అమ్మ దగ్గర నుంచి టార్చర్, ఇటు అన్న దగ్గర నుంచి, ఇటు వదిన దగ్గర నుంచి, ముగ్గురు దగ్గర నుంచి తనకి టార్చర్ వస్తే ఆల్రెడీ పిల్లల్ని నయానో భయానో కొంచెం దూరంలో పెట్టి ఆ అమ్మాయి వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలో కేవలం అమ్మ దగ్గర నుంచి కంటికి రెప్పలా కాచుకోవాల్సిన అమ్మే కన్న కూతురుపై విషం చిమ్మిందంటే, తన ఆస్తి కోసం తన ఆస్తి పైన కన్నేసిందంటే ఆ తల్లిని ఏమనాలి? మస్తు కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇలాంటి పుష్పలతలు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, 2 కాదు. బయటకు వచ్చింది విజయారెడ్డి కేసు మాత్రమే, ఒకటే బయటకు వచ్చింది. కానీ ఇలాంటి బలవన్మరణ కేసుల్లో ఇంట్లో వాళ్ళే ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆస్తి కోసమో లేదంటే ఇంకోటో చేయడం వల్ల ఇలాంటి ఒక విజయారెడ్డి లాంటి స్ట్రాంగ్ మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. నిజంగా ఇప్పుడు భర్త తనకే ప్రాణహాని ఉందంటూ మేడిపల్లి, హైదరాబాద్లోని గట్కేసర్ దగ్గర ఉన్నటువంటి మేడిపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాడు. అంటే తాను పిల్లలతో కలిసి చనిపోయిన 2-3 నెలలకే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి పుష్పలత, ఇటు అన్న చిరంజీవి, ఈ యొక్క వదిన లక్ష్మి, వీళ్ళని ముగ్గురు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆస్తి పంచాల్సిందే అని పట్టుబట్టారంటే జస్ట్ ఇమాజిన్. అసలు కనీసం ఇంకా ఆ భర్త సురేందర్ రెడ్డి ఏడుస్తూనే ఉన్నాడు, వెక్కి ఏడుస్తున్నాడు. నా భార్య నాకు కావాలి, మీరే చంపేశారని స్టార్టింగ్లో ఒకసారి చెప్పాడు. సో పోలీసులు దాన్ని ఆ యొక్క తన వాంగ్మూలాన్ని తీసుకున్నారు. నాకు డౌట్ ఉందండి, ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఆయన కూడా పోలీసులు చెప్పడం జరిగింది. సో దాదాపుగా ఆయన 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒకవేళ లాస్ట్ కాల్ ఆయనకే చేసిందా, లేదంటే అసలు తను రాసిన సూసైడ్ నోట్ మీద నా వల్ల కావట్లేదు, నేను ఇంకా బతకలేను అని ఆవిడ రాసింది. సో ఆ సూసైడ్ నోట్ వెనక ఎందుకు రాసింది ఏంటి అనే కారణాలు వెనక చూస్తే, సో ప్రాథమికంగా పోలీసులు తెలిసింది ఏంటి? కేవలం స్ట్రెస్, యాంగ్జైటీ, మానసిక ఒత్తిడితో చనిపోవాలంటే తను అప్పుడే చనిపోద్ది. పిల్లల్ని కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. లాజిక్ నెంబర్ 1. సో అక్కడ ఎవరిని కూడా తను బ్లేమ్ చేసి వెళ్ళలేదు. తను బతికున్నప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు పర్సనల్ లైఫ్ కావచ్చు, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు పోయాక కూడా, పోయే ముందు కూడా ఎవరిని తను ఇరికించలేదు. అంటే కొంతమంది చనిపోతున్నారంటే వాంటెడ్గా ఇరికిస్తారనమాట. సో అంటే నేను చనిపోతున్నా కాబట్టి వాళ్ళు ఏదో విధంగా కోర్టులు, పోలీసులు ఎంత ఈ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాలి అని చెప్పి కావాలని ఇరికిచ్చే సమాజంలో తను ఎవరిని కూడా బ్లేమ్ చేయలేదు. హానెస్ట్గా బతికింది, స్ట్రాంగ్గా ఉంది. పిల్లలు, తన భర్తే సర్వస్వం అనుకుంది. తన ఆడంబరాలకు పోలేదు. అంటే చాలామంది మహిళలు అంటే మంచి బట్టలు వేసుకోవాలి, లేకపోతే మంచి వడ్డాణం కావచ్చు, లేకపోతే ఆర్నమెంట్స్ కావచ్చు, మంచి జ్యువెలరీ, లేకపోతే మంచి అవుట్ఫిట్స్, ఇంకా ఎందుకంటే కార్పొరేట్ ఉమెన్ కాబట్టి సో అలాంటి ఆడంబరాలకు కూడా పోలేదు. ఎంత వచ్చినా సరే అది పిల్లలకి, నాకే, నా సేవింగ్స్, సో అవి పిల్లలకు ఉపయోగపడతాయి అనే మాడ్యూల్లోనే విజయారెడ్డి తన లాస్ట్ బ్రీత్ వరకు తను నిజంగా పిల్లల కోసం బతికింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు తన భర్తే వచ్చి లేదు నాకు ప్రాణహాని ఉంది అని అనడంతో నిజంగా ఈ యొక్క అమ్మ పుష్పలత కావచ్చు, అన్న చిరంజీవి కావచ్చు, ఇటు వదిన లక్ష్మి కావచ్చు, సో వీళ్ళందరికీ అర్థమైపోయింది ఎట్టి పరిస్థితిలో మేము బుక్ అయిపోతాం అనే ఒక వాదనకు వచ్చేసారు. అది కన్విన్స్ చేయడం కోసం, అది కవర్ చేయడం కోసం దాదాపుగా 3 నెలలు తాపత్రయపడ్డారు ముగ్గురు.
ఏదైతే కొత్త బిల్డింగ్ కడుతుందో విజయారెడ్డి చాలా ఇష్టంగా ఒక బిల్డింగ్ కడుతున్నారు గట్కేసర్లు, ఆ బిల్డింగ్ కూడా నాకే కావాలంటూ ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి రావడం జరిగింది. దీన్ని ఖండించిన వాళ్ళ భర్త ఎట్టి పరిస్థితుల్లో విజయారెడ్డి ఆస్తి కావచ్చు, ఏదున్నా తులం ఉన్నా పొలం ఉన్నా ఏదున్నా సరే దాన్ని నా తదనంతరం ఏదైనా ట్రస్ట్కి రాస్తాను తప్ప మీకు మాత్రం రానివ్వను. ఆల్రెడీ మీరు నా భార్యని నా పిల్లల్ని చంపడానికి కారణమయ్యారు మీరు. నేను దుబాయ్లో ఉంటే నాకు ఎలాంటి విషయాలు తెలియకుండా ఆ అమ్మాయిని టార్చర్ పెట్టి, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి, ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడేలాగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ విజయారెడ్డి కేసు అంటే. సో మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ ముగ్గురిని ఏం చేయాలో మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి.